హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆదిత్య. సో ఇవాళ ఇంకొక టాపిక్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు సబ్సిడీ రావాలంటే ఎటువంటి ప్యానెల్స్ మనం వాడాలి? దీంట్లో 2 రకాల ప్యానెల్స్ ఉన్నాయి. ఒకటి నాన్ డీసీఆర్, ఇంకొకటి డీసీఆర్ అండి. ఈ ప్యానెల్స్ మధ్యన వ్యత్యాసం ఏంటి? సో ఎలాంటి ప్యానెల్స్ వాడితే మనకి సబ్సిడీ వస్తుంది? బయట మార్కెట్‌లో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి? ఆ కాన్సెప్ట్‌ని ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మాది ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, చిత్తూరులో ఆఫీస్ ఉంది. వైజాగ్ అండ్ నెల్లూరులో ఆఫీసెస్ అతి త్వరలో రాబోతున్నాయి. సో ఇప్పుడు అసలైన కంటెంట్‌లోకి వెళ్తే, సో నాన్ డీసీఆర్ అంటే ఏంటి? డీసీఆర్ అంటే ఏంటి? అసలు డీసీఆర్ అంటే ఏంటంటే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ కింద 78,000 కోట్లు అలాట్ చేశారు కదా! సోలార్‌కి సంబంధించి. ఇక్కడ వాళ్ళు పెట్టిన మెయిన్ రూల్ ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక స్కీమ్‌ని తీసుకొచ్చి ఇండియాలోనే ఈ ప్యానెల్స్ తయారవ్వాలి. మన డబ్బు బయట దేశాలకి వెళ్ళకూడదు. సో ఇండియాలో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా డెవలప్ అవ్వాలని చెప్పి ఇండియాలో తయారయ్యే ప్యానెల్స్ మాత్రమే వాడితే సబ్సిడీ వచ్చేలాగా ఈ నాన్ డీసీఆర్ ప్యానెల్స్‌ని వాడిన వాళ్ళకి సబ్సిడీ రాకుండా డీసీఆర్ వాడిన వాళ్ళకి సబ్సిడీ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట. సో డీ ఓకే. సారీ. డీసీఆర్ అండ్ ఇంకోటి ఎన్‌డీసీఆర్ అండి. సింపుల్ అండి. సోలార్ అనేది ఒక ఎన్నో సెల్స్ కలిపితే ఒక సోలార్ ప్యానెల్ వస్తుంది. 144 సెల్స్ ఉంటాయి, 108 సెల్స్ ఉంటాయి. ఇలాగ అన్ని సెల్స్‌ని కలిపి ఒక చోట పెడితే సోలార్ ప్యానెల్ వస్తుందనమాట. ఈ సెల్స్ ఇండియాలో తయారయ్యి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి, ప్యానెల్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే దాన్ని మనము డీసీఆర్ సెల్ అంటాము. ఈ సెల్‌కి ఒక చరిత్ర ఉంటుందనమాట. అంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్‌లో ఆ ప్యానెల్ మనం నంబర్ ఎంటర్ చేయగానే ఈ సెల్ ఎక్కడ తయారైంది, ఆ సెల్ ఏ కంపెనీకి ఉంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, అక్కడి నుంచి రిటైలర్ అంటే మనం ఎప్పుడు ఈ సెల్ మనం కొన్నాము, ఈ ప్లాంట్ ఎప్పుడు ఇన్‌స్టాలేషన్ చేశాము, మనం మన కస్టమర్‌కి ఎప్పుడు ఈ డీసీఆర్ సర్టిఫికేట్ ఇచ్చాము. టోటల్ డీటెయిల్స్ అనేవి మనకి సర్టిఫికేట్‌లో ఉంటాయి. ఇంకోటి నాన్ డీసీఆర్. నాన్ డీసీఆర్ అంటే ఏంటంటే దీనికి చరిత్ర ఏమి ఉండదు. ఈ నాన్ డీసీఆర్ సెల్స్ అని చెప్పుకోవాలంటే బయట కంట్రీస్‌లో చైనా గాని, తైవాన్ గాని ఇటువంటి కంట్రీస్‌లో సెల్ వస్తుంది. అక్కడి నుంచి సెల్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని ప్యానెల్‌ని లోకల్‌గా తయారు చేస్తారు. ప్యానెల్స్ అనేవి బయట నుంచి మనకి ఇంపోర్ట్ అవ్వవు. సెల్ మాత్రమే తీసుకుంటారు. అక్కడి నుంచి సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారు. వాస్తవానికి ఈ 2 ప్యానెల్స్‌ని మనం దగ్గర నుంచి చూస్తే ఏది డీసీఆర్, ఏది నాన్ డీసీఆర్ అనేది కంపెనీ వాడు కూడా చెప్పలేడు. అంటే డీసీఆర్‌కి, నాన్ డీసీఆర్‌కి అసలు తేడా అనేది మనకు కనపడదు. జనరేషన్ కూడా మనం వాడే సెల్ క్వాలిటీ బట్టి ఉంటుందన్నమాట. యూనిట్స్ కూడా. అండ్ మీకు అర్థమైంది కదా! సో మార్కెట్‌లో ఏంటంటే జనరల్‌గా డీసీఆర్ ప్యానెల్స్ అనేవి కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి. ఎందుకంటే అది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఈ సెల్ కేవలం 6 కంపెనీస్ దగ్గర మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ 6 కంపెనీస్ నుంచే సోలార్ ప్యానెల్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళందరూ సెల్‌ని పర్చేజ్ చేయాలి. సో ఈ 6 కంపెనీస్ ఉండేసరికి ఒకేసారి ఈ సోలార్ ప్యానెల్ యొక్క డిమాండ్ పెరిగే కొద్దీ ఈ రేట్లనేవి అమాంతం పెరిగిపోయాయి. సో మీకు నేను చెప్పాను కదా నిన్న 1.80 నుంచి 2,10,000 దాకా 3.3 కిలోవాట్ సోలార్ సిస్టమ్‌ని ఇన్‌స్టాలేషన్ చేయొచ్చు. అదే ఒకవేళ ఈ నాన్ డీసీఆర్ సెల్స్ అనేవి వాడామనుకోండి, ఖర్చు అనేది అమాంతం 1,50,000 నుంచి 1,65,000కి తగ్గిపోతుంది. సో అంటే ఇక్కడ కొంతమంది డీసీఆర్ ప్యానెల్ షార్టేజ్ ఉండి వాళ్ళకి డీసీఆర్ ప్యానెల్ దొరకకపోతే ఈ నాన్ డీసీఆర్‌ని పెట్టి ఇన్‌స్టాలేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళు కస్టమర్స్‌ని కొన్ని మోసంగా చేసే మాటలు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు ఈ 1,50,000కే మేము సోలార్ ప్యానెల్స్ పెట్టేస్తాము, 1,60,000కే పెట్టేస్తాము, మీకు సబ్సిడీ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు అంటారు. కానీ వాస్తవానికి చూసుకుంటే ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడంతో ఈ సబ్సిడీ అనేది కస్టమర్‌కి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడేంటంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి ఎవరైనా ఒక సోలార్ ప్యానెల్ తీసుకొచ్చి అది మేము సబ్సిడీ వస్తుందని మీకు కనుక నమ్మబలిగితే ఇక్కడ మీరు ఓ పని చేయొచ్చు. ఒక వెబ్‌సైట్ ఉందండి. సోలార్ డీసీఆర్ పోర్టల్‌కి సంబంధించిన ఒక వెబ్‌సైట్ ఉంది. అదేంటంటే solardcrportal.nisc.res.in.
ఈ వెబ్సైట్లో మీరు మీ సోలార్ ప్యానెల్ యొక్క నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని మీరు ఎంటర్ కొడితే దీని యొక్క చరిత్ర మొత్తం వస్తుందన్నమాట. ఇక్కడ డీసీఆర్ వెరిఫికేషన్ ఉంది కదా, ఈ డీసీఆర్ వెరిఫికేషన్ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నా దగ్గర ఉండే ఒక ప్యానెల్ నేను నెంబర్ తీసుకుంటున్నాను. ఆ నెంబర్ తీసుకుని ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది అనమాట, దీని యొక్క చరిత్ర కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, నేను నా దగ్గర ఉన్న స్టాక్లోంచి ఒక సోలార్ ప్యానెల్ నెంబర్ తీసుకుని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. డీసీఆర్ వెరిఫికేషన్ ప్యానెల్ SC545240428920. ఇది మన ప్యానెల్ పైన ఉన్న సీరియల్ నెంబర్ అండి. ఇది డీసీఆర్, డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన సెల్ ఇది. కస్టమర్ ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ. ఈ డీసీఆర్ నెంబర్ అని చెప్పి ఉంది కదా, ఇది ప్రతి సర్టిఫికేట్ పైన మనకి కంపెనీ ప్రతి వాడు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ సర్టిఫికేట్ ఇస్తేనే మీకు సబ్సిడీ వస్తుంది. ఈ నెంబర్ని మనము ఖచ్చితంగా వెబ్సైట్లో అంటే పిఎం సూర్యగర్లో ప్యానెల్స్ సీరియల్ నెంబర్స్ పెడుతున్నప్పుడు ఈ నెంబర్ కొట్టాలి. ఈ నెంబర్ అనేది మీకు మీ పేరున ఆ కంపెనీ అనేది మీకు అది ప్రొడ్యూస్ చేయాలి. ఈ సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇలా మీకు ఒక 3 కిలోవాట్ ప్లాంట్ అనుకుంటే 6 సీరియల్ నెంబర్స్ వస్తాయి. 5 కిలోవాట్ అనుకుంటే 9 సీరియల్ నెంబర్స్ వస్తాయి. అండ్ మీకు 10 కిలోవాట్ అనుకుంటే కనుక 18 సీరియల్ నెంబర్స్ వస్తాయి. ఈ ప్యానల్స్ అన్నీ ఒక పోర్టల్లో పెట్టి, ఇందాక నేను చూపించాను కదా డీసీఆర్ పోర్టల్ అని, అక్కడ నా లాగిన్లోకి వెళ్ళి నేను ఈ ప్యానల్ నెంబర్స్ అన్ని కొడితే ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ని మనం సబ్మిట్ చేస్తేనే సబ్సిడీ మాత్రం వస్తుందన్నమాట. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నాన్ డీసీఆర్ ప్యానల్స్ని పెట్టి ప్లాంట్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్సిడీస్ అనేవి వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే పోర్టల్కి వెళ్ళండి, పిఎం సూర్యగర్ పోర్టల్. అక్కడ ఉన్న మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి, వెండర్స్ వస్తారు. ఆ వెండర్స్లో ఇన్స్టలేషన్ నెంబర్ చూడండి, వీళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా, వీళ్ళు అంతకుముందు ప్రాజెక్ట్స్ చేశారా లేదా, మీకు పెట్టే సీరియల్ నెంబర్. మీకు ఖచ్చితంగా ఒక బండ గుర్తు ఏంటంటే, మీకు ప్యానల్ వచ్చినప్పుడు ఆ ప్యానల్ పైన ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మీరు ఈ డీసీఆర్ పోర్టల్లో సెర్చ్ కొడితే ఇక్కడ పేరు రావాలి. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాది ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ పేరుతో కస్టమర్గా ఒక ప్యానల్స్ అనేది స్టాక్ ఉన్నాయి. ఇది ఉంటేనే నేను మీకు సబ్సిడీ ఇవ్వగలను. అర్థమైంది కదా. అండ్ ఇంకోటి ప్రైజింగ్ విషయంలో, ఇప్పుడు డీసీఆర్కి వెళ్ళాలా నాన్ డీసీఆర్కి వెళ్ళాలా, సబ్సిడీ మనం ఆఫ్ చేసుకోవాలా సబ్సిడీ వద్దా, మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు డీసీఆర్ ప్యానల్కి నాన్ డీసీఆర్ ప్యానల్కి ప్రైస్ డిఫరెన్స్ కనుక చూసుకుంటే ప్రతి వాట్ పిక్కి 10 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది, ఇది 10 రూపాయలు తక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మనము 10 కిలోవాట్ ప్లాంట్కి వెళ్ళామనుకోండి, 10 కిలోవాట్ ప్లాంట్ జనరల్గా మార్కెట్లో ఎంతగా చేస్తారంటే 6 లక్షలకు చేస్తారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అదే మనం నాన్ డీసీఆర్ ప్లాంట్ని 10 కిలోవాట్ ప్లాంట్ మార్కెట్లో చేయాలంటే 5 లక్షల్లో కంప్లీట్ చేసేయచ్చు. ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి 78,000 సబ్సిడీ వస్తుంది. ఇక్కడ సబ్సిడీ ఏం రాదు. సో ఇక్కడ మీకు ఏది బెనిఫిట్, ఇక్కడ మీకు అయ్యే ఖర్చు ఎంత 5/22. ఇక్కడ మీకు అయ్యే ఖర్చు ఎంత 5 లక్షలు. ఇక్కడ మీకు జనరేషన్ కానీ టోటల్గా అంతా ఒకటే, జనరేషన్ కానీ మీకు ప్లాంట్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ అంతా ఒకటే. అండ్ దీంట్లో మీకు 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి మోనోపెర్క్ హాఫ్ కట్ ఉంటాయి, ఇంకోటి టాప్ కార్న్ ఉంటాయి. మ్యాక్సిమం టాప్ కార్న్ మనకి డీసీఆర్ దొరకట్లేదు. డీసీఆర్ కనుక దొరికితే కనుక మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు డీసీఆర్ మ్యాక్సిమం టాప్ కార్న్ ప్యానల్స్ ఉంటాయి అనమాట. నాన్ డీసీఆర్లో టాప్ కార్న్ ప్యానల్స్ మీకు ఈజీగా దొరికేస్తే, నా దగ్గర కూడా స్టాక్ ఉన్నాయి. మీకు అది కనుక దొరికితే మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రైజింగ్ అనేది ఏంటంటే మినిమం మీరు 3 కిలోవాట్ కానీ 5 కిలోవాట్ కానీ వెళ్తే మీరు డీసీఆర్కి వెళ్ళండి. 7 కిలోవాట్ దాటి కనుక మీరు ప్లాంట్ ఇన్స్టలేషన్ చేసుకుంటే మీరు నాన్ డీసీఆర్కి వెళ్ళొచ్చు. ప్లాంట్ జనరేషన్ అండ్ ప్లాంట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది 2 మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. కొంతమంది ఎవరైనా సరే ఇప్పుడు జనరల్గా కొంతమంది బయట తీసుకుంటున్నారు 5 కిలోవాట్స్ ఎంతకి తీసుకుంటున్నారు, 3.5 ల్యాక్కి అలా తీసుకుంటున్నారు. ఏంటి ఈ డీసీఆర్, ఈ నాన్ డీసీఆర్ ప్యానల్స్ని. అదే మనం అనుకోండి, అదే 5 కిలోవాట్ని మనము 2.5 ల్యాక్కే కంప్లీట్ చేసేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైజింగ్ ఎక్కువ చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు.
సో ఇక్కడ మీకు కంటెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డీసీఆర్కి నాన్ డీసీఆర్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ అయితే ఇదనమాట. సో మీకు ఎవరికైనా సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టలేషన్స్ కావాలనుకుంటే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొంచెం ఏమన్నా దీంట్లో మీకు నాలెడ్జ్ కనుక అందినట్లయితే వీడియోకి లైక్ చేయండి, కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బాయ్.